అఘోరి అనే పేరు పెట్టి పరువు తీయొద్దు. మీడియాకి తెలియకపోతే అఘోరి అంటే ఏంటో అర్థం తెలుసుకోండి. హిందుత్వవాదుల దగ్గర తెలుసుకోండి, లేదా స్వామీజీల దగ్గరికి వెళ్ళి అడగండి, తెలుసుకోండి. అఘోర అంటే ఏదో సెక్స్ మార్పిడి చేయించుకుని లేకపోతే గనక హిజ్రాగా మారినటువంటి వాళ్ళు అఘోరీలు అవరు. మహిళా అఘోరి అసరవరు. మహిళా అఘోరి అక్కడ ఆ పని చేసింది, మహిళా అఘోరి ఈ పని చేసింది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మహిళా అఘోరి ఎట్లా అవుతారు? శ్రీనివాస్ అనేటటువంటి వాడు సెక్స్ మార్పిడి చేయించుకోవాలనుకున్నాడు. కాకపోతే సెక్స్ మార్పిడి అన్నటువంటి దాంట్లో కొంత ఈ రకంగా మొరటగా చేయించుకున్నట్టున్నాడు. అందుకని తను కాకపోతే మాతను తనకి తాను చెప్పుకుంటున్నాడు. సినిమాని చూసి లేకపోతే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు కావచ్చు, ఇతర డిజిటల్ మీడియాలో విచిత్రమైనటువంటి ఏదో ఒక సెన్సేషన్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఇంటర్వ్యూలు ఇస్తా, చివరికి కొన్ని టీవీ ఛానళ్ళు ఇట్లాంటి పనికి మాలినటువంటి వాటికి రెచ్చగొడుతున్నారు కాబట్టి అట్లాంటి పెళ్ళి అలాంటి దరిద్రాన్ని అంతా చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కాస్త నిజంగా అయితే కనుక తీసుకెళ్ళి ఏ సైక్రియాట్రిస్ట్తోనో కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు. 10 లక్షల రూపాయలు ఎవరికో మోసం చేశాడంటే ఏదో చేస్తానని చెప్పి, వశీకరణం తెలుసు, నాకు ఆ మహిమలు తెలుసు, ఈ మహిమలు తెలుసు అని చెప్తుంటాడంటే మోసం కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాడు ఇంకా మళ్ళీ నా పెళ్ళాన్ని కూడా నేను తీసుకుని వెళ్తాను లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. వాడి గురించి పాజిటివ్గా మానేసి వీలైతే వదిలేయండి, లేదా పాజిటివ్గా అన్నా చెప్పడం మానేయండి జనానికి.